సార్ ఖమేనీ కాలంలో కోట్లాది మంది ఇరానియన్లు అమెరికాపై, ఇజ్రాయెల్‌పై పగ తీర్చుకోవాల్సిందే, పగ సాధించాల్సిందే అంటూ ప్రతిజ్ఞ చేశారు. మరి ఈ పరిణామాలు యుద్ధం పుంజుకోవడానికి దారితీస్తాయా? ఎస్ అండి. ఇప్పుడు ఖమేని, ఆయితొల్లా అలీ ఖైమనీ ఈ యొక్క శవ యాత్ర అంటే అది ఒక పవిత్రమైన యాత్రగా అది కొనసాగుతుందన్నమాట. మార్టీర్డమ్ అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఒక వీర మరణం అనేది పొందారు అని షియా మతస్థులు నమ్ముతారు. ఇస్లాం మతం ప్రకారం వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అంత్యక్రియలు అంత అద్భుతంగా జరుపుతూ ఉంటారన్నమాట. ఇప్పుడు ఇరాన్లో ఏంటో అంటేనండి 3 కోట్ల మంది ఇరానియన్లు ప్రతిజ్ఞ చేస్తున్నారు. 3 కోట్ల మంది ఇరానియన్లు అంటే ప్రపంచ మానవ చరిత్రలో అతిపెద్ద అంత్యక్రియల ప్రక్రియ జరుగుతుందండి ఇప్పుడు. అది భూమి మీద రికార్డ్ అనమాట. అది ఆల్మోస్ట్ అన్ని రికార్డులు బద్దలవుతుంది. ఇరాన్లో 10 కోట్ల మంది జనాభా ఉంటే అందులో 1/3 3 కోట్ల మంది దీనికి అటెండ్ అవుతున్నారంటే ఇటు కోము, టెహ్రాను, ఇటు కర్బాలా అని ఇప్పుడు ఇరాక్ సిటీస్ నుంచి మెహసాద్ అనే సిటీ వరకు ఇది వెళుతుందనమాట. ఆల్మోస్ట్ జూలై 5 నుంచి జూలై 9 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. కోట్ల మంది ఇక్కడ తొక్కిసలాట, ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం వల్ల కొన్ని వేల మంది చనిపోతున్నారు. వాళ్ళకు కూడా సమాధులు రెడీ చేశారు. ఇప్పుడు 3 కోట్ల మంది ఇరానియన్లు ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఆ ప్రతిజ్ఞ ఇప్పుడు ప్రపంచంలో పెను సంచలనం అవుతుంది. వాళ్ళ ప్రతిజ్ఞ ఏంటంటే డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. పగ ప్రతీకారాలతో వాళ్ళు రగిలిపోతున్నారు. అది ఈ విషయాన్ని ఎక్కువ చర్చనీయాంశంగా తయారైపోయింది అనమాట. ఇప్పుడు ఇంకేంటంటే ఈ విషయంలో ఏంటంటే ఈ 200 కోట్ల మంది, ఇప్పుడు 3 కోట్ల మంది పిలుపు కాదండి, 3 కోట్ల మంది ఇరాన్ షియా ముస్లిమ్స్ మాట్లాడుతూ ఉంటే ఎందుకంటే ఖననం చేస్తున్నారు. ఈ ఖననం ఎందుకు ఆయన మరణించారు? అమెరికా ఇజ్రాయెల్ అటాక్ లో మరణించారు. కాబట్టి పగ అది గుర్తు చేస్తుంది. యుద్ధం మార్చిపోయిన యుద్ధం వల్ల ఫలితం అనేది వస్తుంది. ఈ 3 కోట్ల మంది ప్రతిజ్ఞ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న 25% పాపులేషన్ ఇస్లాం పాపులేషన్ ఐక్యతకు దారితీస్తుంది అనమాట. అక్రాస్ ది సున్నీ షియా భేదాలను దాటేసి ఈ యొక్క దేశాలు దాటేసి ఆల్ ఇస్లామిక్ కంట్రీస్, ఆల్మోస్ట్ 60 ఇస్లామిక్ కంట్రీస్లో ఉన్న 200 కోట్ల మంది ముస్లింల ఐక్యతకు దారితీస్తుంది. ఈ ఐక్యత ఎంతవరకు వెళ్తుందంటే మళ్ళీ క్రూసేడ్స్ని గుర్తు చేస్తుందండి. క్రూసేడ్స్ని గుర్తు చేస్తే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది అనమాట. అందువల్ల ఇప్పుడు ఇరాన్ ఆయితొల్లా అలీ ఖైమనీ ఈ యొక్క ఖననం 3వ ప్రపంచ యుద్ధానికి ఒక సీడు, ఒక నాందిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే 30 కోట్ల 3 కోట్లు అటెండ్ అయిన వాళ్ళు కాదు, 10 కోట్ల ఇరానియన్స్, తర్వాత 200 కోట్ల ముస్లిమ్స్లో ఒక ఐక్యతను తీసుకొస్తుంది. ఇది ఒక నాంది 3వ ప్రపంచ యుద్ధానికి అని చెప్పుకోవచ్చు అనమాట. అది వికటించిందంటే దాన్ని ఎవరు ఆపరు. ఇలాంటి టైంలో మౌనంగా ఉండవలసిన డొనాల్డ్ ట్రంప్ మౌనంగా లేరు. ఇది మాకు ఒక అవకాశం, అందరూ అటెండ్ అవుతున్నారు, ఎక్కువ మంది అటెండ్ అవుతున్నారు, వీళ్ళందరూ ఒక్క దెబ్బతో లేపోయొచ్చు అన్నట్టు ఆయన మాట్లాడడం ఇప్పుడు ఇరాన్లో ఇంకా ఎక్కువ పగకు దారితీస్తుంది అనమాట. ఇలాంటి సందర్భంలో మౌనం పాటించాలి. ఈ మౌనం పాటించాలి. ఎందుకంటే యుద్ధ ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. యుద్ధ ఫలితం చూడండి, మహాభారతంలో మనకు గుర్తుంటుంది గాంధార శాపం శ్రీకృష్ణుడికి ఎంత మౌనంగా ఉన్నా. మరి ఇప్పుడు విక్టిమ్స్ వాళ్ళు చాలా మంది ఆయన నేతను కోల్పోయారు, 37 సంవత్సరాల నేతను. ఆ విక్టిమ్స్ ఏదైనా మాట్లాడుకుంటారు. అలాంటి టైంలో ఆపోజిట్ పార్టీస్ నెమ్మదిగా ఉండాలి. బట్ ట్రంప్ అనవసరంగా ఇప్పుడు వాళ్ళని ప్రతిజ్ఞని ఇంకా ఎక్కువ చేయడానికి దారి తీస్తుంది అనమాట. ఈ పిచ్చి, ఈ దౌత్యమా, ఇది పిచ్చా ఏంటో కూడా అర్థం అవని స్థితికి ఇప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోతుంది. దేశ మాజీ అధ్యక్షులు ఆయన క్రిటిసైజ్ చేస్తున్నారు. మీరు వీళ్ళు కాదనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇరాన్లో సంక్షోభం వల్ల గల్ఫ్ దేశాలు కూడా హడలిపోతున్నాయి. ఎందుకంటే ఇరాన్లో సున్నీ ముస్లిం 3 కోట్ల మంది ప్రతిజ్ఞ, ఈ ఆయితొల్లా అలీ ఖైమనీ ప్రతిజ్ఞ పాకిస్తాన్ నుంచి ఇటు గల్ఫ్ మోనార్క్ కంట్రీస్ ఉంటాయి, అక్కడ ప్రజాస్వామ్యాలు ఉండవు, వంశపారంపర్యంగా వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. ఏది యుఏఈ అని, తర్వాత సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్లో. ఇప్పుడు ఈ ముస్లిమ్స్ ఐక్యత చెంది అమెరికా మీద వ్యతిరేకత, ఇజ్రాయెల్ మీద వ్యతిరేకత వస్తే ఈ గల్ఫ్ కంట్రీస్లో ప్రభుత్వాలు కూడా కూలిపోయే అవకాశం ఉంది. చాలా డేంజరస్ సిచ్యువేషన్, కలర్ రెవల్యూషన్ వస్తాయి. సో వాళ్ళు కూడా భయపడుతున్నారు, వాళ్ళు మౌనంగా ఉన్నారు గల్ఫ్ కంట్రీ చాలా వరకు. తర్వాత ఏంటంటే ఈ ఖననం ప్రక్రియ తర్వాత యుఎస్, ఇజ్రాయెల్ హై అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ 3 కోట్ల మంది ప్రతిజ్ఞతో ఈ IRGC ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ అయితే దీన్ని ఆసరా తీసుకుని మళ్ళా యుద్ధాన్ని ప్రారంభించిన ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇటు ఇజ్రాయెల్ మీద. అందుకనే వాళ్ళు అలర్ట్ అయిపోయి ఉన్నారు ఈ ప్రాంతంలో. కాబట్టి ఈ యొక్క ఆయితొల్లా అలీ ఖైమనీ యొక్క ఖననం, 3 కోట్ల మంది ప్రతిజ్ఞ, ప్రపంచ రికార్డులు చెరిగిపోవడం అనేది ఏ విధంగా దారితీస్తుందో తెలియదు. ఇప్పుడు శాంతి చర్చల మీద దీని ప్రభావం ఎంత వరకు ఉంటుందో మనం చూడాలి. కానీ ఖనన ప్రక్రియ చాలా ప్రశాంతంగా అయిపోయి IRGC మీద అది ప్రభావం చూపకుండా ఈ ఇరానియన్ అధికార గణమే ఇప్పటికీ కంట్రోల్ చేయగలిగితే మాత్రం
ఈ శాంతి ప్రక్రియ ముందుకెళ్తుంది. అదర్వైజ్ మాత్రం IRGC మొత్తం టేక్ ఓవర్ చేసేసుకుంటే అడ్మినిస్ట్రేషన్ మాత్రం చాలా ప్రమాదం అనేది ఒకటి తెలుస్తుంది. తర్వాత ఈ ఖైమేని అంత్యక్రియలకి కొడుకులు 3 వచ్చారు, కానీ అసలైన సుప్రీం లీడర్గా ప్రకటించిన ముస్తాబా ఖైమనీ మాత్రం రాలేదు. మరి ఇది ఎంతవరకు అసలు ఆయన బ్రతుకున్నారా లేదా అనేది ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇంతకంటే గొప్ప కార్యం ఇంకొకటి ఉండదు అనమాట. ముస్తాబా ఖైమనీ ప్రాణం పోయినా, ప్రాణం ఎలా ఉన్నా, ఎంతటి ముప్పు ఉన్నా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి తీరాల్సింది. ఆయన ఇక్కడికే అటెండ్ కాలేదు అంటే ఆయన బ్రతికి లేరు అనే ఒక చర్చ మళ్ళీ మొదలైంది. నాకు తెలిసినంత వరకు ఆయన బ్రతికి ఉండరు. ఒకవేళ బ్రతికుంటే కోమాలో ఉండొచ్చు, లేకపోతే డిస్ఫిగర్ అంటారు. ఆయన ముఖం, కాళ్ళు మొత్తం కూడా పోయి ఏదో బ్రతికుండే అవకాశం ఉందన్నమాట. ముస్తాబా ఖైమనీ మాత్రం నాకు తెలిసినంత వరకు బ్రతికుండే అవకాశాలు అక్కడ లేవు. IRGC ఆడించే ఒక యుద్ధానికి, ఇరానియన్ల ఐక్యత కోసం ఆడుతున్న ఒక వ్యూహాత్మకమైన ఈ యొక్క ఆయన బ్రతికుండిగా క్రియేట్ చేశారు అంతే తప్పితే ఆయన బ్రతికుండే అవకాశాలు ఇక్కడ లేవు.